అడుగుదాం ఒక్కసారి. విప్రకాష్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? యా ఒకటి ఏమంటారంటే ప్రాంతీయ పార్టీలు కుటుంబం సంబంధించి చర్చ వస్తుంది. మీరు అన్నారు అసలు ఆల్టర్నేటివ్ ఇప్పుడు లేదు, అవకాశం లేదు, వేరే పార్టీకి స్పేస్ లేదంటారు. శరత్ గారేమో బీసీ పార్టీకి స్పేస్ ఉంది అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంది? ఉందని నిరూపిస్తాం, ఒట్టిగా అనడం కాదు, ఉందని చూపెడతాం, సమైక్యపరుస్తాం. జయశంకర్ గారు మాట అన్నారు, మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఈయన్నేమో ప్రజాస్వామిక తెలంగాణ అన్నాడు, మా వీరాన్నేమో దళిత భోజన తెలంగాణ అన్నాడు, ఒక్కొక్కరు ఒక తెలంగాణ అన్నారు. అంటే ఈ డిస్కషన్ లో ఒక మాట వచ్చింది, ఇప్పుడు అగ్రకులాలన్నీ దోచుకుంటున్నాయనే భావనలో మీరున్నారు కదా. ఆయన అన్నాడు జయశంకర్ అన్న మాటలు, దళిత భోజన అన్నా ప్రజాస్వామ్యం అన్నా కూడా ఈ దోపిడీకి వ్యతిరేకంగా మనం ఉండాలి అనే భావన మీ లోపల కనబడతా ఉన్నది. ఈ అగ్రకులాలలో ఓ 2 కులాలు కథమైపోతాయి కదా అన్నాడు ఆయన. తెలంగాణతో 2 కులాలు పోతాయి కదా. రెండో మాట ఏమన్నాడంటే, తెలంగాణ వచ్చినాక మీరు ఎవరితో పోరాడాలి, మళ్ళీ తెలంగాణ వాళ్ళతోనే కదా పోరాడాల్సింది. అప్పుడు మీరు ఏలు పెట్టి చూపెడదామన్నా కూడా ఆంధ్ర వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ అన్నాడు ఆయన. నేను డైరెక్ట్ గా మాట్లాడలేను, ఈ విషయాలను మీరు అర్థం చేసుకోండి. శరత్ గారు ఒక నిమిషం. ప్రకాష్ అన్నకి ఇందన్నకి తెలంగాణ టంకశాల అశోక్ గారు వార్తా ఎడిటర్ ఉన్నప్పుడు ఒక ఆర్టికల్ రాశారు. అప్పుడు నేను జర్నలిజం లో ఉన్నా. తెలంగాణ సమాజము తన అస్తిత్వానికి అస్మితకి తగ్గ రాజకీయ నాయకత్వాన్ని ఎంచుకోవడంలో పదే విఫలమైతుంది. నాటి చెన్నారెడ్డి నుంచి నేటి కేసీఆర్ వరకు తెలంగాణ ప్రజలేమో అమాయకులు, ఆవేశపరులు, త్యాగదనులు, ప్రాణాన్ని సైతం త్యాగంగా ఇస్తారు. తెలంగాణ రాజకీయ నాయకులేమో బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లు, వీళ్ళకి ఎప్పుడు త్యాగం ఉండదు. ప్రజల త్యాగాల మీద శివలింగం మీద తేలిలాగా వచ్చి కూర్చుంటారని స్పష్టంగా చెప్పిండు. నేను జయశంకర్ గారిని పూణే తీసుకెళ్ళిన 3 days వర్క్ షాప్ లో టిఎన్ శేషన్ స్కూల్లో, స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ లో టిఎన్ శేషన్ గారితో ఇంటరాక్షన్ పెట్టినాం 2005-06లో. జయశంకర్ గారు స్పష్టంగా చెప్పారు, తెలంగాణ ప్రజల అస్తిత్వము కేసీఆర్ క్యారెక్టర్ డిఫరెంట్. మాకు ఉన్న పరిస్థితులలో అక్కడ ఉన్న రాజశేఖర రెడ్డిని, చంద్రబాబు నాయుడు ఢీకొనడం కోసం ఈ జిత్తుల మారి నక్కని తెచ్చుకున్నామని చెప్పిండు. ప్రకాష్ అన్న మీ మంచి అయినా చెడైనా, ఇన్నన్న అయినా ప్రకాష్ అన్న అయినా పునాదురాలుగా పనిచేశారు కదా. ఇవాళ తెలంగాణ మేధావుల వైఫల్యం కూడా ఉంది. తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ లాంటి నాయకుడు అస్సలు సూటుగాడు. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ 369, ఒక నిమిషం ఆగండి, మీరు 25 ఏళ్లు కోల్పోయినాం, 1200 మంది చచ్చిపోయినాం, ఒక్కడు రక్తపు చుక్క లేకుండా తెలంగాణ తీస్తామని చెప్పి పోరాడే తెలంగాణలో 1200 మంది ఆత్మహత్యలు చేసిన పిరికి తెలంగాణ ఇది. నా 1200 మంది అమరవీరుల కుటుంబాలకి కనీసం 1500 కోట్ల రూపాయలు పంచలేని మేధావితనం ఎందుకు? మనం ఇవాళ కేసీఆర్ దళిత సీఎం చేస్తా అని చెప్పి 2 సార్లు సీఎం అయిండు, కాపలా కుక్కలాగా ఉంటా అన్నాడు. ఒక్కసారైనా మన మేధావులను నిజంగా ప్రశ్నిస్తే కేసీఆర్ అనేటోడు మనకన్నా పెద్ద తీసుమార్కానా? మనమందరం కలిసి ఉద్యమం చేస్తే 2001లో నేను జైలుకు పోతే టీఆర్ఎస్ పార్టీ పునాదిరాయి 19 కేసులు ఎదుర్కొన్నా. నేను నా జీవితం అంతా కోల్పోయినా, నేను ఇంకా బతికున్నా. మన మేధావితనము వెన్నెముక లేని మేధావితనం కాదు, నిజాయితీగా నిటార్స్ గా కేసీఆర్ అనేటోడు నా కళ్ళల్లో చూడాలంటే కూడా ఇప్పుడు భయపడతారు. మీరు రండి, ఇప్పుడు ఫామ్ హౌస్ కు పోదాం. నిజాయితీ లేని మేధావితనము, వెన్నెముక లేని నాయకత్వం తెలంగాణకు అవసరం లేదు. వాడు ఎవడైనా సరే ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం. వాడు కేసీఆర్, బీసీఆర్, ఏసీఆర్ అక్కర్లే. ఈ కేసీఆర్ కుటుంబం కాలకేయులు. ఇంకా వాళ్ళ భజన మోస్తే మనం తెలంగాణ సమాజాన్ని ఇంకా మోసం చేసినట్టే. మీ మేధావితనం తెలంగాణ సమాజంలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలి. మీ మేధావితనంతో కేసీఆర్ లాంటి కుటుంబాన్ని తీసుకొచ్చి శివలింగం మీద తేలిలాగా తీసుకొచ్చారు. ఆ రోజు 2001లో కేసీఆర్ ని ఎదిరిస్తే ఇదే ప్రకాష్ అన్న, ఇదే జయశంకర్ శివలింగం మీద తేలుంది, ఆ తేలును కొడితే రక్తం శివలింగం అంటుకుంటుంది అన్నారు. మేము విద్యార్థులను గుర్తుపెట్టినాం, కేసీఆర్ అనేటువంటి పనికిరాడు, ఈ తెలంగాణ యొక్క అస్తిత్వానికి అస్మితకి తగ్గ నాయకత్వం కాదని చెప్పినాం. ఆయన ఇన్ని అబద్ధాలు చెప్పిండు. ఏ రోజైనా దళితుడిని ముఖ్యమంత్రి చేయలేని దళితుడు అని అడిగిరా మీ మేధావులు? పక్కన కూర్చొని డబ్బా కొట్టడం కాదు, రండి చర్చకు రండి. ఎవరు కోల్పోయారో ఇలా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అమ్మాయిలు యాపులలో చేయరాని పనులు చేస్తున్నారు, లక్షల మంది నిరుద్యోగులు ఇంకా నష్టపోయారు. పెనం మించి పొయ్యిలో పడ్డాం. ఇట్లాంటి కేసీఆర్ లాంటి కుటుంబాలను తీసుకొచ్చి నవ్వుతున్నారు. ఇదే తెలంగాణ. ఇవాళ ప్రకాష్ అన్నకి బాధ్యత ఉంది. నిజాలు చెప్పాల్సిందే, తెలంగాణ సమాజం నడిపించాల్సిందే, లేకపోతే మీరు కూడా చరిత్రలో కలిసి